జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్కు సంబంధించి మన మోడీ ప్రభుత్వం సరికొత్త స్ట్రాటజీతో అయితే దూసుకుపోతుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఓకేనా? బహుశా నాకు తెలిసి మన ఆసియా ఖండంలో ఇంతటి నీచ నికృష్టమైనటువంటి దేశం అయితే మరొకటి లేదు. ఇదే బంగ్లాదేశ్ లాంటి దేశం. ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్లకు మానవత్వం, కరుణ, జాలి, దయ, విచక్షణ అనేటివి ఏ కోశాన కూడా ఉండవు కాదు. అసలు ఏంటియో కూడా ఈ ముండా కొడకలకు తెలియదు. అందుకే మన హిందువులను అక్కడ అతి దారుణంగా నరికి చంపుతున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇప్పటి వరకు, అంటే గడిచినటువంటి ఈ 22 రోజుల్లో హిందువుల మీద ఏకంగా 75 వరకు దాడులు జరిగినాయంట. పాపం అక్కడ ఉన్నటువంటి మన హిందువులు ఎంత హింసను భరిస్తున్నారో, ఎంతగా మదనపడిపోతారో ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. అయితే ఈ బంగ్లాదేశ్ జిహాదీ ముండా కొడుకుల వీరత్వం అంతా కూడా మన హిందువులైనటువంటి మైనార్టీల మీదనే చూపిస్తూ ఉంటారు. ఒకవేళ అదే గనక మన దేశం జోలికి వస్తే ఎట్టుంటుంది మ్యాటరా? దీని అక్క ఒక్కొక్కడికి ఏళ్ళు పగలు కొట్టి పక్కన కూర్చోబెడతాం, ఊరికే కూడా కాదు. అయితే ఈ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఈ ముండా కొడుకులంతా కూడా స్మగ్లింగ్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ లఫంగ వెధవులంతా కూడా ఈ డ్రగ్స్ను థాయిలాండ్, అలాగే మన భారతదేశానికి సింగపూరు, మలేషియా వంటి దేశాలు కూడా స్మగుల్ చేస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేది బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు చేస్తున్నటువంటి జిహాదీ గ్రూపులే. అర్థమవుతుందా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీ గ్రూపులు ఒక పక్కన బంగ్లాదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొడుతూనే హిందువులపైన దాడులు చేస్తూ ఉంటారు. మరోవైపు భారత్లోకి పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ సరఫరా చేసి డబ్బులైతే సంపాదిస్తూ ఉంటారు. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం విషయానికైతే వద్దాం. ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనాతో కలిసి పశ్చిమ బెంగాల్ పైన దాడులు చేయాలని, పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ హార్బర్ను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి పగటకల్లో అయితే కంటాంది. అందుకే ఈ మధ్యన చైనీస్ యుద్ధ నౌకలు, అలాగే సబ్మెరైన్లను పెద్ద ఎత్తున ఈ బంగ్లాదేశ్ వద్ద అయితే కనిపించాయన్నమాట. ప్రస్తుతం బంగ్లాదేశ్కు భారత్ సీపోర్ట్లన్నీ కూడా మూసివేయడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ పైన ఒత్తిడి అయితే పెరుగుతుంది. దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యాపారులు, అలాగే పారిశ్రామికవేత్తలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అందుకే ఈ బంగ్లాదేశ్ గుంటనక్కైనటువంటి మొహమ్మద్ యూనస్ గాడు చైనాతో కలిసి మన ఈస్ట్ హార్బర్ను లాగేయాలని చెప్పి చూస్తున్నాడు. ఎంత ధైర్యమో చూడండికే. వాళ్ళెంత, వాళ్ళ బతికెంత, వాళ్ళ సత్తా ఎంత కాదులే. వీళ్ళ బాబు లాంటి పాకిస్తానే మన ముందు తోక ముడిచాదట్టే, తను కట్టే. వీళ్ళ బతికెంతయా? ఇక ఈ రెండు విషయాలను ముందుగానే గమనించినటువంటి మన మోడీ ప్రభుత్వం ఇక వెంటనే రంగంలోకైతే దిగింది. ఇక బంగ్లాదేశ్కు అతి సమీపంలో అతి భారీ నౌకా స్థావరాన్ని అయితే నిర్మిస్తుంది. ఆ నౌకా స్థావరం పేరే హల్దియా నావల్ బేస్. ఈ హల్దియా నావల్ బేస్ అనేది కలకత్తాకు సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చూడండి, కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ భారత్ హల్దియా నావల్ బేస్ నిర్మిస్తుందని చెప్పేసి బయటికి తెలియకముందే మన మోడీ ప్రభుత్వం ఇక్కడ నౌకా స్థావర నిర్మాణాన్ని అయితే ప్రారంభించింది. ఆ తర్వాతనే మీడియాకైతే తెలియజేశారు. అంటే ఈ విషయంలో కేంద్రం ఎంతటి ఉక్కు సంకల్పంతో ఉండాదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ హల్దియా నౌకా స్థావరం నుంచి బంగ్లాదేశ్ నౌకలను, చైనీస్ యుద్ధ నౌకలను తరిమికొట్టాల. అలాగే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి స్మగుల్ అవుతున్నటువంటి డ్రగ్స్ని అయితే నిలిపేయాలి. అలాగే అంతర్జాతీయ జలాలలో ఈ బంగ్లాదేశ్ జిహాదీ గ్రూపులు చేస్తున్నటువంటి అక్రమాలకు అన్నిటి కూడా అడ్డుకట్టవేయాలి. ఇకపోతే బంగ్లాదేశ్కు చైనా, టర్కీ, అలాగే పాకిస్తాన్ నుంచి మిసైల్ ఎక్విప్మెంట్ రాకుండా చూసుకోవాలి. అలాగే బంగ్లాదేశ్ కనుక ఓవర్ యాక్షన్ చేస్తే కేవలం 30 నిమిషాల్లో బంగ్లాదేశ్ మీద దాడి చేసేలా ఉండాలి. మరి ఇవన్నీ కూడా చేయాలంటే మనకు అందుకు తగినటువంటి రవాణా సాధనాలు కూడా కావాలి కదా. కావాలా లేదా? మరి సముద్రాలలో వేగంగా ప్రయాణించాలన్నా, ముందస్తు హెచ్చరికలు చేయాలన్నా, శత్రువును గుర్తించాలన్నా, దేశానికి ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నిలువరించాలన్నా అందుకు తగ్గటువంటి స్పెషల్ షిప్ బోట్స్ అయితే అవసరమవుతాయి. కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి ఈ హల్దియా నేవీ బేస్లో ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్లు, అలాగే 300 టన్నుల న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను మోహరించే ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇవి గంటకు 40 నుంచి 45 నాట్ల వేగంతో ప్రయాణించగలుగుతాయి అన్నమాట. ఎమర్జెన్సీ సమయంలో
త్వరితగతిన స్పందించడానికి ఈ నౌకలన్నీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా CRS-91 గన్స్ కూడా ఈ నౌకల్లో ఉంటాయి. వీటిలో నాగాస్త్ర వ్యవస్థ కూడా అమర్చి ఉంటుంది అనమాట. అందుకే వీటిల్ని వేగంగా ప్రతిస్పందించడానికి, నిఘా ఉంచడానికి ఉపయోగిస్తారు. హల్దియా బేస్లో ఇలాంటి నౌకలుంటే అత్యవసర సమయాల్లో శత్రు దేశాల కుట్రలను తిప్పికొట్టడంలో కీలకంగా మారతాయన్నమాట. కొత్తగా ఏర్పాటు కానటువంటి ఈ హల్దియా నేవీ బేస్ కోల్కతాకు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బేస్ కనుక సిద్ధమైతే హుగ్లీ నది ద్వారా ప్రయాణించాల్సిన అవసరం అయితే ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2024లో మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో 120 ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్లు, అలాగే 31 న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ల సేకరణకైతే అనుమతి అయితే ఇచ్చారనమాట. అంటే చూడండి, మన మోడీ ప్రభుత్వం 20 నెలల ముందే ఈ ప్లాన్కి అయితే శ్రీకారం చుట్టిందనమాట. ప్రతిదీ కూడా మైండ్లో ఉన్నది వాళ్ళు అమలు చేసుకుంటా పోయినారు. ఒకవైపు హల్దియా నావెల్ బేస్ను శరవేగంగా నిర్మిస్తూనే మరోవైపు అక్కడ మోహరించడానికి కావాల్సినటువంటి ఆయుధ వ్యవస్థలతో కూడినటువంటి స్పీడ్ బోట్లను కూడా సిద్ధం చేస్తారు. ఇక్కడ బోట్లు అంటే ఏమైనా చిన్నవి అనుకుంటారేమో, అవి కూడా షిప్పులు అంత ఉంటాయన్నమాట. అయితే వీటి వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటిని షిప్పులు అని చెప్పి అంటారనమాట. అంటే ఈ దెబ్బతో బంగ్లాదేశ్ను సముద్రంలో పూర్తి స్థాయిలో నిలువరించేందుకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధమవుతుంది. అర్థమవుతుందా? అది విషయం. లేకపోతే ఈ లంగాముండా కొడుకులు కాదులే, వాళ్ళతో చైనా వాళ్ళతో చేతులు కలిపి, పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళు మన మీద తోక తిప్పుతారా? మన దగ్గర రెక్క ఏచే ఏటు తోక కాదు, తల మీద పడుతుంది. అటు ఏచాడు మన మోడీ గారు. ఎట్టడా న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.